ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షక, మమ్మలను ఆధ్యాత్మికంగా బాగు చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మీ ఎదుట ఉంచుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుండి యేసు యొక్క మాటలు మనం చూస్తాము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేసు వారితో చెప్పెను. యేసు ప్రభువు చెప్పిన మాటలు ధర్మశాస్త్రములో ఉన్నాయా? జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయేలు బోధకులు, మతనాయకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. కానీ యేసు ధర్మశాస్త్రాన్ని బోధించడం లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. యేసు ధర్మశాస్త్రం బోధించడం లేదు, తనను గురించి బోధిస్తున్నాడు. నేను లోకానికి వెలుగును. సో వాట్? అయితే మాకేంటి? అది వాళ్ళ ప్రశ్న. లోకానికి వెలుగా? ఎప్పుడు వినలేదే ఈ మాట. ఇప్పటికే మాకు చాలా గ్రంథాలు ఉన్నాయి. మోషే మొదలుకొని మలాకి వరకు వ్రాసిన గ్రంథాలు ఉన్నాయి. ఇంకా అనేక జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ ఈ మాటలు లేవే, నేను వెలుగు లోకానికి. యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నావు. మరలా నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అంటావు. ఆర్ యూ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ రిలీజియన్? దట్ ఈస్ ద క్వశ్చన్. నన్ను వెంబడించువాడు అంటావేంటి? మనందరం వెంబడించాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం కదా. తేడా గమనించారా? యేసు ప్రభు బోధల్లో ధర్మశాస్త్రమును ఆచరించండి అని చెప్పట్లా, నన్ను వెంబడించండి అంటున్నాడు. నన్ను వెంబడించండి. ఎప్పుడైతే నన్ను వెంబడించండి, అలా వెంబడిస్తున్న వాడికి వాడు చీకట్లో నడవడు. చీకటి అంటే ఏంటి? ధర్మశాస్త్రం చీకటిని గురించి చెప్పిందా? యేసు చీకటిని గురించి చెబుతున్నాడు. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? జీవపు వెలుగు అంటే ఏమిటి? ఇట్స్ ఆల్ కన్ఫ్యూషన్. అర్థమైందండి? ఆనాటి వారి పరిస్థితి, ఈనాటి అవిశ్వాసుల పరిస్థితి కూడా అదే. చీకటిలో నడువక పాపము. చీకటి అనగా పాపములో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నీతి, పరిశుద్ధత, న్యాయము కలిగి ఉండును. పాపములో కాక పాపాన్ని విడచి పరిశుద్ధతలో బ్రతుకుతారు, నీతిలో బ్రతుకుతారు, న్యాయంలో బ్రతుకుతారు అనగానే వాళ్ళ ప్రశ్న ఏంటంటే, మరి మేమంతా ఇప్పుడు ఎందులో బ్రతుకుతున్నాం? మేము అనుసరిస్తున్న ధర్మశాస్త్రంలో నీతి లేదా, న్యాయం లేదా? నిన్ను విడిగా వెంబడించమంటావేమిటి?
సో యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రిలీజియన్ అనే భావనకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే యేసు తనను వెంబడించండి అనే పదం ఉపయోగించాడో, హూ ఆర్ యూ, నువ్వెవరో చెప్పు, అసలు నువ్వెవరు, నువ్వు నిన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నావు, నువ్వెవరవు అనేది ఇంకా ఎవరైనా సాక్ష్యం చెబుతారా? ధర్మశాస్త్రం ప్రకారం 2 లేక 3 సాక్షులు. ఒక సాక్షి ఉంటే చాలదు, క్రాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలి కదా. కాబట్టి 2 సాక్షులు లేదా 3 సాక్షుల నోట వాక్యం స్థిరపరచబడుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ధర్మశాస్త్రం అది. మరి యేసు యొక్క సాక్ష్యం ఏమిటి? అందుకనే పరిశీలన అన్న, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదు అని ఆయనతో అన్నారు. జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆయన జవాబు ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెడుదునో ఎరుగుదును గనుక నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుకొన్నా నా సాక్ష్యం సత్యమే. ఇందులోనే లిటిగేషన్ ఉంది. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే అంటే యువర్ లా కెనాట్ కంట్రోల్ మీ. మీ ధర్మశాస్త్రం నాకు అప్లై కాదు, అది మీ ధర్మశాస్త్రం, మీకివ్వబడిన ధర్మశాస్త్రం. హీ ఫ్రీడ్ ఫ్రమ్ దట్. ఆయన దానికి లోబడాల్సింది లేదు, కానీ ఆయన లోబడ్డాడు. గలతీ పత్రికలో రాశాడు, ఆయన స్త్రీ యందు పుట్టినవాడే ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. నో నీడ్ ఫర్ హిమ్. జీసస్ డజంట్ నీడ్ టు ఒబే. నో రిక్వైర్మెంట్ ఫర్ హిమ్ టు ఒబే. హీ ఈజ్ ద ఓన్లీ వన్ సిన్లెస్ పర్సన్ ఆన్ ద ఎర్త్. పాపరహితుడైన ఒకే ఒక్క మనుషుడు ఆయన. పాపరహితుడు, ధర్మశాస్త్రంతో పనిలేదు. తప్పొప్పుల దర్శనం ధర్మశాస్త్రం. యేసుకు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడికి వెళ్తానో, నేను ఎందుకు వచ్చానో అన్నీ నాకు తెలుసు కనుక నేను సాక్ష్యం ఇచ్చుకున్నా ఒక్కడే. నా సాక్ష్యం సత్యమే, ఎందుకంటే నాతో పాటుగా నా తండ్రి నాతో పాటు ఉన్నాడు. మీరేమో శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేనైతే ఎవరికి తీర్పు తీర్చను. నేను ఫిజికల్ బాడీలో ఉన్నాను కాబట్టి మీరు నాకు తీర్పు ఆపాదిస్తున్నారు ధర్మశాస్త్రం. నేనైతే శరీరంలో ఉన్నాను అంటే పర్పస్ కోసమే తప్ప నేను శరీరాన్ని కాదు. అర్థమవుతోందా ఆయన ఆర్గ్యుమెంట్ మీకు? ఐఎమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఐ వాజ్ ఇన్ ద బాడీ టు ఎక్స్పీరియన్స్ ద డెత్ ఫర్ ద హ్యుమానిటీ. అదే ప్రకటన 1:18 చెప్పాడు. ఇదిగో యోహాను, నేను మృతుడనైతిని గాని యుగ యుగాలకు సజీవుడను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద డెత్ బట్ ఐఎమ్ అలైవ్. హీ ఈజ్ అలైవ్. జీసస్ ఈజ్ అలైవ్. Even though he experienced the death, he is alive. As the Son of God, there is no death for him. As a man of God, he died for sin. మానవునిగా ఆయన మరణాన్ని అనుభవించాడు తప్ప దేవుని కుమారుడిగా కాదు. ఇది హైపోస్టాటిక్ యూనియన్ జీసస్ క్రైస్ట్. అది అర్థం కాకపోతే బైబిలే అర్థం కాదు. గ్రహించండి. నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళ్తానో మీరెరుగరు. మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండక నేను పంపిన తండ్రి కూడా నాతో ఉన్నాడు కనుక నేను తీర్పు తీర్చినను. నా తీర్పు సత్యమే మీ ధర్మశాస్త్రం ప్రకారం కూడా. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవట్లేదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేవాడను. నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాడు. అప్పుడు వారు నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన అడిగారు.
చూస్తున్నారా? యేసయ్య మాటలు వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇవేవి. బికాస్ దే డింట్ బిలీవ్ హిమ్, దే డింట్ లెర్న్ అబౌట్ హిమ్. నీ తండ్రి ఎక్కడున్నాడు? లోకంలో మీ తండ్రి ఎక్కడున్నా అంటే యోసేపు వైపు చూపించాలి, ఆయన తప్పదు. కానీ యోసేపు తండ్రి కాదు. ఒక మాట చెప్పనా నేను, మీరు కోపగించుకోకపోతే, గట్టిగా మాట్లాడితే జన్మనిచ్చినందుకు యేసు యొక్క మానవత్వపు శరీరాకృతికి తల్లిగా చెప్పుకోవాల్సిందే తప్ప ఆమె యొక్క గర్భమున దేనిని ఆయన వినియోగించుకోలేదు, గర్భమును మాత్రం వినియోగించుకున్నాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగములో పిండం ఏర్పడినట్లు స్త్రీ నుండి అండము, పురుషుల నుండి వీర్యకణం వచ్చి జైగోట్ ఏర్పడినట్లుగా ఏర్పడల యేసు. వాక్యం శరీరధారి అయ్యాడు గర్భాన్న, ఉదయించాలి కన్యక గర్భాన్న అన్న ఒక అసాధారణ సత్యాన్ని రుజువు చేయటానికి ఆయన అలా చేశాడు తప్ప గాడ్ నెవర్ యూజ్డ్ ఎగ్ ఆఫ్ మదర్ మేరీ. అలా వాడుకుని ఉంటే కరప్ట్ అయిపోతాడు, అలా వాడుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ బికేమ్ ఫ్లెష్. వాక్యం శరీరం ధరించింది అంతే. ఆ శరీర ధారణ అది శక్తి, వాక్య శక్తితో జరిగింది. వాక్యం పురుషుడి పాత్ర తీసుకోలేదు సుమా, దేవుడు పురుషుడి పాత్ర తీసుకోలేదు అక్కడ. అది చాలా అపచారం అట్లా మాట్లాడుకోడు. కనుక వాక్యమే శరీరం ధరించింది, అంతేగాని మరియ కన్యక గర్భాన్ని ఉదయించాలనేటువంటి వాక్యం ప్రకారం, వాక్య నెరవేర్పు ప్రకారం దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. కనుక తల్లి అంటాక లేదు. హెబ్రీ పత్రికలో మెల్కీసెదకు దేవుని కుమారుని పోలి వచ్చాడని రాస్తున్నప్పుడు ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. భౌతిక తల్లిదండ్రులు లేరు యేసుకి. గట్టిగా మాట్లాడితే మనం అండర్స్టాండింగ్ పర్పస్గా రాసుకోవటమే అది మానవత్వ విషయాన్ని. వాస్తవంగా దేవునికి తల్లి ఏమిటి? దేవునికి తల్లి ఉండదు, దేవునికి భార్య ఉండదు. యేసు విషయాన్ని దేవునికి తల్లి అయితే యెహోవా విషయాన భార్య అవుతుందా? అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అది రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ మదర్ మేరీ. అలా ఎన్నడూ తీసుకోకూడదు. కనుక వాక్యాన్ని మనం వింటున్నప్పుడు నేను తండ్రి ఉన్నాము, నేను తీర్పు తీర్చినా కూడా సత్యమే, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా సాక్ష్యం చెబుతున్నాడు. ఆ తండ్రి ఎక్కడనగానే నన్నైనా నా తండ్రినైనా ఎరగరు. అరే ఎదురుగా కనపడుతుంటే మీరు నన్ను ఎరుగరు అంటే ఏం మాట్లాడాలి? ఇంకా మీరు ఎరిగినది కరెక్ట్ కాదు అని అర్థం. ఇక్కడ అర్థం అవుతుందా? మీరు నన్ను ఎరుగరు అంటే ఏంటి అర్థం? నేను ఇప్పుడు ఏమని మీరు అనుకుంటున్నారో అది కాదు అని అర్థం. యోసేపు మరియల యొక్క కుమారుడు కాడా? యూదా యోసే అనేవారి యొక్క సోదరుడు కాడా? ఇతను అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు కాడా? ఇతడు గలిలయుడు కాడా? ఇతడు నజరేయుడు కాడా? ఈ కాడా కాడా అనుకుంటున్న మాటలు ఉన్నాయే, ఇవి కరెక్ట్ కాదు. మీరు నన్ను ఎరుగరు. ఇదేంటండి? మీరు నన్ను ఎరగరంటే ఏంటి? ఇన్ని విశేషాలు చెబుతుంటే వాళ్ళు అక్కడ యోసేపు కుమారుడని చెబుతున్నారు, అన్నదమ్ముల పేర్లు చెబుతున్నారు, తల్లి పేరు చెబుతున్నారు, ఊరు పేరు చెబుతున్నారు, వయస్సు చెబుతున్నారు, పేరు చెబుతున్నారు. ఇన్ని చెబుతుంటే ఆయన అంటాడు మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని కూడా ఎరగరు మీరు అన్నాడు. ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమా అబద్ధమా? ఆయన దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడని వాళ్ళు ఎరగరు. భౌతిక అంశాలే దృష్టి పెడుతున్నారు, దాని దగ్గర పరిష్కారం రాదు. నా తండ్రినైనను నన్నైనను మీరు ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. They said to him, therefore, where is your father? Jesus answered, you know neither me nor my father. If you knew me, you would know my father also.
అసలు నేనెవరో తెలిస్తే నా తండ్రి కూడా తెలిసేది మీకు అన్నాడు. ఫిలిప్తో అదే అన్నాడు. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ మధ్యన ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా? నేను తండ్రి ఏకమై ఉన్నామయ్యా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడు, చూచి ఉన్నాడు. ఇంకొకళ్ళని చూడక్కర్లేదు, నన్ను చూస్తే తండ్రిని చూచాడు. ఫాదర్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ ఇన్ హిమ్. నేను ఆయనలో, ఆయన నాలో ఉన్నాడు. నన్ను చూస్తే ఆయన చూసిన వాడే అవుతాడు. కాబట్టి ఇక్కడ నీ తండ్రి ఎక్కడుంటాడు అంటే నీ కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పటం అన్నమాట. నీ కళ్ళ ముందున్న నన్నే ఎరగటం లేదు, నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి అందున్నాను, మేమిద్దరం కలిసే ఉన్నాం, మీ ముందున్నాము, మీరు గుర్తుపట్టడం లేదు. మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని ఎరగరు. నన్ను ఎరిగితే ఆయన ఎరిగి ఉంటారు. అర్థమైందా లాజిక్? ఇక్కడ యేసు మాటలు గంభీరం అండి, గంభీరం. లోకం ఆయనను ఎరుగదు, యేసును ఎరుగదు. యేసు దేవుని వాక్యము, అదృశ్య వాక్యము, దృశ్యమున శరీరమున ప్రత్యక్షము. మానవ పాప పరిహారార్థం రక్తం చిందించటానికి రక్త మాంసాల్లో పాలిభాగస్తుడై ఆ దేవుని కుమారుడి లోకానికి వచ్చి శిలువలో మరణించాడు. దిస్ ఈజ్ ద గాస్పుల్. ఇది వాళ్ళు చాలామందికి తెలియక మతాల గురించి అభ్యంతరాలు పడుతున్నారు. ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాడు. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఆయనను ఎవడు పట్టుకోలేదు. కానుకలు పెట్టే యొద్ద ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. యోహాను ఆయన స్టాండింగ్ పొజిషన్ రాశాడు. ఎవడు ఆయన పట్టుకోవాలి, ఆయన టైం రాలేదట. మరియు ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు పాపములో నుండి చనిపోదురు, నేను వెళ్ళే చోటకు మీరు రాలేరు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు చనిపోతారు, కానీ మీరు పాపంలో నుండి చనిపోతారు, మీరు నన్ను చూడరు. పాపములో ఉండి చనిపోయిన వాడు ఇక ప్రభువును చూడడం. పాపములో కాక ప్రభువులో ఉండి చనిపోయిన వాడు ప్రభువు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన పట్టుబడిన రాత్రి అన్నాడు, ఇది అంధకార సంబంధమైన గడియ అన్నాడు. కనుక దేవుడు తన కుమారుణ్ణి శిలువకు అప్పగించేటువంటి సమయం ఇంకా రాలా. ఆ కారణం చేత ఈ మాట రాశాడన్నమాట. మరి ఒకప్పుడు ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు పాపములో నుండి చనిపోతారు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరు. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని ఈయన ఎలా చెబుతున్నాడు, తాను చంపుకుంటాడా ఏమిటి అని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. ఎంత క్లారిటీ ఇచ్చాడండి. బైబిల్లో యోహాను సువార్త లేకపోతే అసలు దేవుడు అర్థం కాడండి. యేసు దేవుని కుమారుడని అర్థం కాదు, యేసే దేవుడని అర్థం కాదు. పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి అవతారం ఆయనే అనేది మనకు అర్థం కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పైవాడను, మీరు క్రింది వారు. ఏంటి దాని అర్థం? యు ఆర్ ఫ్రమ్ బిలో అండ్ ఐఎమ్ ఫ్రమ్ అబవ్. యు ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్. ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోకం నాది. తేల్చి చెప్పేశాడు. నాది పరలోకం బాస్, నాది గలలే కాదు, నాది నజరేతు కాదు, నాది పరలోకం, నా వాస్తవ స్థలం. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో వారు ఆశ్చర్యపడ్డారు. పరలోకం ఏంటి, పరలోకానికి రావటం ఏంటి, పిచ్చి పట్టింది, మతి భ్రమించింది, దెయ్యం పట్టింది అని చెప్పి ఆయన మీద అభిప్రాయానికి వచ్చేశారు వాళ్ళు. సహోదరుడా, సహోదరి, యేసుకు దెయ్యం పట్టిందని, యేసుకు దురాత్మ పట్టిందని, యేసు ఎక్కడికో వెళ్ళిపోతాను అంటున్నాడు, మీరు అక్కడికి రాలేరు అంటున్నాడని అందరూ కలవరపడుతున్నారు ఆ కాలంలో.
కానీ యేసు ఒక మహోన్నత కార్యం కోసం వచ్చి నెరవేర్చారని ఆనాటి యూదులు తెలుసుకోలేకపోయారు. మిమ్మును గూర్చి తీర్పు తీర్చుటకు నాకు అనేక సంగతులు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధిస్తానని చెప్పాడు. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పారని వారు గ్రహించకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమీ చేయక ఉండి తండ్రి నాకు నేర్పిన సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కార్యము ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసట దేవునికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తాడట. నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన పనే చేస్తా, ఇష్టం లేని పని చేయను. నేను నా తండ్రికి ఇష్టం లేని పని చేయను. అందుకే ఆయన నన్ను హత్తుకొని ఉన్నాడు, నాతోటే ఉన్నాడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకుల హృదయాలు ఆయన వైపు త్రిప్పబడి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. తండ్రిని గురించి ఆయన చెప్పాడని గ్రహించలేకపోయారు. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తాడు. నన్ను పంపినవాడు నాకు తండ్రి అయి ఉన్నాడు, తనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నారా? సువార్తీకరణ దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన కార్యం సువార్తీకరణ, ఆత్మల రక్షణ, నీతిలోకి అనేకులు నడిపించడం. అది మీరు చేస్తే ఆయనకి ఇష్టం. మీరు అట్టి కార్యాలు చేస్తే మీరంటే ఆయనకు ఇష్టం. ఆయన ఈ ఉపదేశాలు సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించేశారు. మెనీ పీపుల్ వర్ కన్వర్టెడ్. ఎంతోమంది ప్రజలు మార్పు చెందారు, విశ్వాసాన్ని మార్చుకున్నారు, ప్రభువు మీద విశ్వాసం ఉంచారు, ప్రభు బోధ మీద విశ్వాసం ఉంచారు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఆయనే దేవుని కుమారుడని ఎలుగెత్తి చాటుచూ ఉన్నవి, ఎలుగెత్తి చాటుతున్నాయి. మనుష్య కుమారుడిని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతట ఏమీ చేయక తండ్రి నాకు నేర్పించినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను గ్రహిస్తారు అన్నాడు. అంటే ఇప్పుడు గ్రహించలేదనేగా. మీరు నా మాటలు నమ్మితే నన్ను గ్రహిస్తారు. మీకు లేఖనాలను గుర్చినటువంటి కనువిప్పు కలుగుతుంది. ఆ లేఖనాల యొక్క కనువిప్పు మీకు వచ్చినప్పుడు నేనెవరో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు తెలుసుకోలేరు. Unless until the Holy Spirit God works in the heart of the man, he can't accept Christ as the Savior. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తేనే కానీ యేసు దైవం అని ఎవడు ఒప్పుకోలేడు. యేసు దైవం అని. అదే సంభవించింది. యేసును తిరస్కరించారు, యేసు వద్దన్నారు, గెంటి వేశారు. యేసును తిరస్కరించారు, యేసుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నా ప్రశ్న, మీరు విశ్వాసం ఉంచుతున్నారా? బాబు, వాక్యం విన్నావు, అమ్మ వాక్యం విన్నావు, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన జీవితం మన ఎదుట ఉంచబడిన తెరిచిన పుస్తకం బైబిల్. ఆ ప్రభువు యొక్క మహిమ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకుల పైన ప్రజ్వరిల్లుతుంది. దే వోంట్ సిన్ అగైన్. వాళ్ళు మరల పాపం చేయకుండా దేవుడు వారిని కాపాడుతాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరుడు, సహోదరి, ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ముందు కొన్ని మాటలు. టైం టేబుల్ ఆఫ్ ఏసే పరిష్కారం టీవీ ప్రాజెక్ట్స్. ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో బైబిల్ ప్లేసెస్. ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ స్థలాలు, బైబిల్ నందలి ప్రశ్నలు. సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం. సాయంకాలం 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్. సాయంకాలం 8:30 గంటలకు బెర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్. సాయంత్రం 9 గంటలకు యోహాను సువార్త ఏసీటీ లోకల్లో. 6 ప్రోగ్రామ్స్ లోకల్గా వస్తున్నాయి. ఇవి 8గా మార్చాలి, 10కి చేర్చాలనే ఆలోచన ఉన్నది. టైం అనుమతించాలి, ఆరోగ్యం సహకరించాలి, ధ్యానించడానికి సమయం కూడా సరిపోవాలి, ఆర్థికంగా కృప కావాలి. వీటన్నిటి కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.